Harish, the best academy. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI, AEO, వెటర్నరీ అసిస్టెంట్, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ ఏప్రిల్ 30th నుండి మే 8th వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అనే అంశంతో చైనా ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. సో చైనా ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఒక వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచింది. వాతావరణ కేంద్రం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని ఇటీవల ఏ ప్రాంతంలో, ఏ దేశం ఏర్పాటు చేసింది అంటే చైనా. ఏ ప్రాంతంలో ఏర్పాటు చేసింది అంటే ఎవరెస్ట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? హిమాలయాల్లోని ఎవరెస్ట్ శిఖరం. సో ఎవరెస్ట్ శిఖరం పైన దాదాపు సముద్ర మట్టానికి 8830 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఒక వాతావరణ కేంద్రాన్ని ఎవరెస్ట్ పైన ఇటీవల నిర్మించడం జరిగింది చైనా అని గుర్తుంచుకోండి. మరి అంతకుముందు ఈ రికార్డు ఎవరి పేరిట ఉండే అంటే బ్రిటన్ పేరిట ఉండే. సో బ్రిటన్ ఏం చేసిందంటే మనకు ఎవరెస్ట్ పైన, ఎవరెస్ట్కి దక్షిణార్థం, సో దక్షిణ ప్రాంతంలో 8430 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి 8430 మీటర్ల ఎత్తులో అంతకుముందు ఒక వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అలాంటిది ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, హైయెస్ట్ పీక్ అంటే వరల్డ్ ఏంటి మనకు? ఎవరెస్ట్. దాదాపు సముద్ర మట్టానికి 8830 మీటర్ల ఎత్తులో ఒక వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చైనాను గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో దీనికి సంబంధించి సూపర్లేటివ్ గా వార్తలు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా పోటీ పరీక్షలో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన వాతావరణ కేంద్రం అనగానే చైనాను గుర్తుంచుకోండి. ఎక్కడ అంటే ఎవరెస్ట్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ మనం ఒక లింక్ టాపిక్ చూడండి. లాస్ట్ ఇయర్ మనం చాలాసార్లు రివైజ్ చేశాము ఎవరెస్ట్కి సంబంధించి న్యూ హైట్ అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. యాక్చువల్గా మనం ఓల్డ్ జాగ్రఫీ పుస్తకాలు చూస్తే ఎవరెస్ట్ యొక్క హైట్ 8848 మీటర్స్ అని ఉంటుంది, 8848 మీటర్లు. కానీ ఇటీవల ఎవరెస్ట్ కి నూతన ఎత్తు అనే అంశం వార్తలు ఇచ్చింది. ప్రస్తుతం ఎవరెస్ట్ యొక్క ఎత్తు, నూతన ఎత్తు ఎంత అంటే 8848.86 మీటర్స్. సో ఎవరెస్ట్ లో ఎంత ఎత్తు పెరిగింది? ఇటీవల కాలంలో ఎవరెస్ట్ ఎత్తులో మార్పు ఎంత జరిగింది అంటే 0.86 మీటర్స్ లేదా 86 సెంటీమీటర్స్ అని గుర్తుంచుకోండి. జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ ఎవరెస్ట్ కి సంబంధించి ఈ ఎత్తుపైన ప్రశ్నలు ఈసారి రానున్న పోటీ పరీక్షలో అడగబోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ చైనా ఇటీవల సూపర్లేటివ్ అంశాలతో తరచూ వార్తలు నిలుస్తుంది. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఒక వాతావరణ కేంద్రం అన్నాను. అంతకుముందు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ బైహెతాన్ కూడా చైనాకి సంబంధించి వార్తలు ఇచ్చింది. బైహెతాన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇటీవల చైనాకి సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో కూడా చైనా తరచూ వార్తలు ఇస్తుంది. ఇటీవల కాలంలో ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా, వరల్డ్స్ ఫస్ట్ కంట్రీగా చైనా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే సింథటిక్ కెనాబినాయిడ్స్ ని నిషేధించిన దేశంగా చైనా వార్తలు ఇచ్చింది. అండ్ ప్రపంచంలో 40వ మలేరియా రహిత దేశంగా ఇటీవల చైనా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ప్రపంచంలో 40వ మలేరియా రహిత దేశంగా చైనా. అండ్ ఇటీవల కాలంలో చైనాకి సంబంధించి షిజివాన్ 21 నియో 01 రోబో శాటిలైట్లు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయి. దేనికి సంబంధించి అంటే
స్పేస్ డెబ్రీస్ లేదా స్పేస్ జంక్ కి సంబంధించి. అండ్ ఇటీవల జురాంగ్ రోయర్ చైనాకి సంబంధించి ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అండ్ మార్స్ పైన ప్రయోగం ఉన్నట్టు. అండ్ ఇటీవల లాంగ్ మార్చ్ రాకెట్ ప్రయోగాలు తరచూ వార్తలు ఇచ్చాయి. అండ్ చైనాకి సంబంధించి టోకోమ్యాక్ కృత్రిమ సూర్యుడు అనే అంశం వార్తలు ఇచ్చింది. చైనాకి సంబంధించి ఇటీవల కాలంలో చిన్నపిల్లలపై ప్రత్యేక సంరక్షణ చర్యలు అని చెప్పేసి 3 కిడ్ పాలసీని ప్రకటించింది. పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ పైన శిక్ష విధించే ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తుంది. అండ్ ఇటీవల కాలంలో హోమ్ ట్యూషన్స్ అండ్ పిల్లలకి సంబంధించి ఎలాంటి పీడన కూడా చేయకూడదని చెప్పేసి ప్రత్యేక చట్టాలు తీసుకొస్తుంది. ఇలాంటి అంశాలు చైనాకి సంబంధించి మనం ఇటీవల కాలంలో చూసాము. రానున్న పోటీ పరీక్షలో చైనాకి సంబంధించి ఏదైనా ఒక ప్రశ్నను చూసే అవకాశం కూడా ఉండొచ్చు. ఇటీవల మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు అనే అంశం కూడా వార్తలు ఇచ్చింది. ఇక్కడ మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఒక వాతావరణ కేంద్రం చైనాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇటీవల కాలంలో చాలా అగ్నిపర్వతాల గురించి వాల్కనోస్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వాల్కనోస్ ఈరోజు మరొక వాల్కెనో వార్తలు నిలిచింది. సో వాల్కెనో ఈరోజు వార్తలు నిలిచిన వాల్కెనో ఏంటంటే కిలావియా వాల్కెనో. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారే వార్తలు నిలిచిన కిలావియా యాక్టివ్ వాల్కెనో ఎక్కడ ఉంది అంటే మనకి హవాయ్ అని గుర్తుంచుకోండి. హవాయియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటే మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి హవాయ్ ప్రాంతంలోని ఒక అగ్నిపర్వతం కిలావియా అగ్నిపర్వతం ఈరోజు యాక్టివ్ వార్తలు ఇచ్చింది. బద్దలవడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సమస్యాత్మకంగా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇదొకటి గుర్తుంచుకోండి, సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చింది. ఒక అగ్నిపర్వతం బద్దలైంది అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో దుమ్ము, ధూళికణాలు, విపరీతమైన వేడి ఇలాంటి సమస్యల కారణంగా చాలా మంది మరణిస్తారు. అలాంటి ఒక అగ్నిపర్వతంగా కిలావియా వాల్కెనో వార్తలు ఇచ్చింది. గుర్తుంచుకోండి, కిలావియా వాల్కెనో అనగానే హవాయియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ అగ్నిపర్వతాల గురించి కూడా తరచు మనం ఏదో ఒక అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కొన్ని అగ్నిపర్వతాలను హైలైట్గా చెప్తున్నాను. రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కూడా హైలైట్స్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఇటీవల కాలంలో స్పెయిన్కి సంబంధించి స్పెయిన్లోని ఒక యాక్టివ్ వాల్కెనో కంబర్ వీజా యాక్టివ్ వాల్కెనో వార్తలు నిలిచింది. కంబర్ వీజా యాక్టివ్ వాల్కెనో ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎక్కడ ఉంది అంటే స్పెయిన్ కి సంబంధించి. దీన్ని లాపామా వాల్కెనో అనొచ్చు. లాపామా అగ్నిపర్వతం. లాపాల్మా అనేది ఒక ఐలాండ్ పేరు, స్పెయిన్ లోని ఒక ఐలాండ్. సో కెనరీ ఐలాండ్ గ్రూప్ లోని ఒక ఐలాండ్ లాపామా. ఈ ఐలాండ్ లోని కంబర్ వీజా యాక్టివ్ వాల్కెనో 100 రోజులు బద్దలైంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల అలస్కాకి సంబంధించి చాలా అగ్నిపర్వతాలు వార్తలు ఇచ్చాయి. అలస్కా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి అలస్కాకి సంబంధించి పావ్లాఫ్ యాక్టివ్ వాల్కెనో, గ్రేట్ సిట్కిన్ యాక్టివ్ వాల్కెనో అండ్ సెమిసోపోచునాయ్ యాక్టివ్ వాల్కెనో. ఇవి 3 కూడా అలస్కాకి సంబంధించి. అండ్ ఇటీవల ఈ శతాబ్ద కాలంలోనే 21st సెంచరీలోనే మోస్ట్ డిజాస్ట్రస్ వాల్కెనోగా వార్తలు ఇచ్చిన టోంగా వాల్కెనో, రిపబ్లిక్ ఆఫ్ టోంగాకి సంబంధించి. హుంగా హా అపై హుంగా హా అపై యాక్టివ్ వాల్కెనో అనగానే టోంగా గుర్తుకు రావాలి. అండ్ ఇటీవల కాలంలో మనకు వార్తలు నిలిచిన ఇండోనేషియాకి సంబంధించి మౌంట్ ఇలీ లెవెటోలాక్ అండ్ మౌంట్ సెమురు, మౌంట్ మెరాపి, అనక్ క్రకటోవా యాక్టివ్ వాల్కెనోస్. ఇవన్నీ కూడా ఇండోనేషియాకి సంబంధించి వార్తలు ఇచ్చాయి. అండ్ ఇటీవల కాలంలో యాక్టివ్ వాల్కెనోల విషయానికి వస్తే మనకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించి మౌంట్ నీరాగాంగో యాక్టివ్ వాల్కెనో వార్తలు ఇచ్చింది. మౌంట్ నీరాగాంగో యాక్టివ్ వాల్కెనో ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎక్కడ ఉందంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అండ్ ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం ఐస్లాండ్ కి సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ మౌంట్ అసో యాక్టివ్ వాల్కెనో జపాన్ కి సంబంధించి. అండ్ ఇటీవల ఫుకుటోకు ఒకనోబా యాక్టివ్ వాల్కెనో జపాన్ కి సంబంధించి వార్తలు నిలిచింది. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన అగ్నిపర్వతాలు. ఇంకొకటి ఇక్కడ తాల్ వాల్కెనో అంటే ఫిలిప్పీన్స్ కి సంబంధించి వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా అగ్నిపర్వతాలపైన ఒక ప్రశ్న అడుగుతారు, లొకేషన్ పైన అడుగుతారు. ఇది గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ భారతదేశానికి సంబంధించి ఒక సర్వే వార్తలు నిలిచింది. ముఖ్యంగా వివిధ మతాలకి సంబంధించి విద్యాభ్యాసం, ప్రాథమిక విద్య ఏ రకంగా పూర్తి చేశారని చెప్పేసి కొన్ని గణాంకాలు వార్తలు ఇచ్చాయి. ఈ న్యూస్ క్లిప్పింగ్ ఏదైతే ఉందో ఒకసారి చూద్దాం. సో ముస్లింలలోనే చదువు తక్కువ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ప్రాథమిక విద్య పూర్తి చేయని వారు అత్యధికమట. సో ముస్లిం మతంలో
ప్రాథమిక విద్యను పూర్తి చేయని వారు చాలా మంది ఉన్నారు. అంటే కంపేర్ టు డిఫరెంట్ రిలీజియన్స్, వివిధ మతాలతో కంపేర్ చేస్తే ముస్లింలో ఎక్కువగా ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయని వారు ఉన్నారంట. అండ్ నెక్స్ట్ జాతీయ సర్వేక్షణ సర్వే ఇటీవల వార్తలు ఇచ్చింది. సో దేశంలో ప్రాథమిక విద్య పూర్తి చేయని వారి నిష్పత్తి ముస్లింలలో అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన సర్వేక్షణ్ 122nd సంచిక వెలువడించింది. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని గుర్తుంచుకోండి. ఇందులో 2017 సంవత్సరం 2018 లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 86.3% మరియు పట్టణ ప్రాంతాల్లో 88%. సో పట్టణ ప్రాంతాల్లో 88.9% ముస్లింలు మాత్రమే ప్రాథమిక విద్యను పూర్తి చేశారంట. ఇది మిగతా మతాల వారి కంటే తక్కువ అని పేర్కొంది. అంటే ముస్లిం మతంలో ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయని వారు చాలా ఉన్నారని చెప్పారు అన్నట్టు. ఇక్కడ ఆ గణాంకాలు ఏవైతే రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా గుర్తుంచుకోండి. అండ్ దేశవ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా జీతాలు వేతనాలు పొందే కుటుంబాల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసే వాళ్ళు అతి తక్కువగా 89.8% వ్యవసాయేతర రోజువారీ కూలీగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కుటుంబాలు మరియు వ్యవసాయ కుటుంబాల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన వారు అధికంగా ఉన్నట్టు చెప్పింది. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ ఈ గణాంకాలన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అవసరం లేదు, ఎక్స్క్లూజివ్ ఇక్కడ ముస్లింలకు సంబంధించి తక్కువగా అని చెప్పారు. అండ్ ఈ గణాంకాలు మాత్రం ఇంపార్టెంట్. 2017-18 లెక్కల ప్రకారం వివిధ మతాల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన వారి రేటు వివిధ మతాలకు సంబంధించి జైనులను కనుక అబ్జర్వ్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే జైనులు ప్రాథమిక విద్యను 100% లిటరసీని సాధించారు. జైన మతస్థులు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు కూడా 100%. అండ్ బౌద్ధ మతస్థులు 98.9% గ్రామీణ ప్రాంతాలు రూరల్ ఏరియాస్లో మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేశారంట. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 100%. సో సిక్కుల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో సిక్కులు ప్రాథమిక విద్యను ఎంత శాతం పూర్తి చేశారంటే 98.1. అదే పట్టణ ప్రాంతాల్లో మనకి 96.6, క్రిస్టియన్ మతంలో 95.1 అండ్ అర్బన్ ఏరియాస్లో 98.5. హిందూ మతంలో గ్రామీణ ప్రాంతాల్లో 94.8, పట్టణ ప్రాంతాల్లోని హిందూ మతస్థులు ప్రాథమిక విద్యను పూర్తి చేసిన వారు 97.1, ఇస్లాం మతస్థులు 86.3 అండ్ అర్బన్ ఏరియాలో 88.9 అండ్ మొత్తం కలిపేసేస్తే చూస్తే 93.7 గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన వారు వివిధ మతాలు కలిపి. అర్బన్ ఏరియాస్లో లిటరసీ ఏ రకంగా ఉందంటే 95.5గా ఉందంట. సో ఇది ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు సామాజిక అంశాల పరంగా ఎస్సీ, ఓబీసీ, ఎస్టీ, ఇతరులు ఈ సామాజిక గణాంకాలు కూడా విడుదల చేశారు. ఎస్సీలో ప్రాథమిక విద్యను గ్రామీణ ప్రాంతాల్లో 94% పూర్తి చేస్తారంట. అండ్ పట్టణ ప్రాంతాల్లో 93.4% పూర్తి చేస్తారంట. అండ్ ఓబీసీలో 93.2, పట్టణ ప్రాంతాల్లో అయితే 95.3, ఎస్టీలో 91.6 గ్రామీణ ప్రాంతాల్లో, 95.7 పట్టణ ప్రాంతాల్లో. సో ఈ విధంగా మొత్తం భారతదేశంలో డిఫరెంట్ సోషల్ ఫ్యాక్టర్ తీసుకుంటే 93.7 అండ్ 95.5 టోటల్గా ఇక్కడ చెప్పడం జరిగింది. జస్ట్ ఈ గణాంకాల్లో ముస్లింలను కంపారిజన్ చేశారు, ఎందుకంటే ముస్లింలో ప్రాథమిక విద్య అనేది తక్కువగా ఉందని చెప్పేసి ఈ ఆర్టికల్లో హైలైట్ చేశారు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకొక గణాంకాలు వార్తలు ఇచ్చాయి. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆహార సంక్షోభ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, సంక్షోభం ఎదుర్కొంటున్నాం మనం. అలాంటి గణాంకాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒక రిపోర్ట్ని వెలువరించారు, నివేదికను ఇచ్చారు. ఆ నివేదికలో రష్యా యుక్రెయిన్ యుద్ధంతో ముదిరిన ప్రపంచ ఆహార సంక్షోభం, ఫుడ్ క్రైసిస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్, ప్రపంచంలో ఆహార సంక్షోభం అనేది పెరుగుతుందంట. సో అదేంటంటే ప్రపంచంలో ఆహార కొరతను ఎదుర్కొనే ప్రజల సంఖ్య మరింత పెరగనుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందంట. అండ్ యుక్రెయిన్ యుద్ధం వల్ల ఈ పరిస్థితి మరింత విషమించనుందంట. అండ్ సాయుధ సంఘర్షణలు, వాతావరణ వైపరీత్యాలు అండ్ కరోనా వైరస్ తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభం వల్ల 2021లో 53 దేశాల్లో 19.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆహార అభద్రతకు లోనయ్యారంట. అండ్ దీన్ని ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక రూపంలో ఇచ్చింది. వీరిలో 4 కోట్ల మంది గత ఏడాది అన్నార్తుల జాబితాలో కొత్తగా చేరారని వివరించారు. అండ్ క్షుద్బాధకు లోనవుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని విశ్లేషించింది. అంతర్జాతీయ ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిన్నటి రోజు కూడా ఫారెస్ట్ సర్వే ఇచ్చారు, మనం అది చెప్పుకోవడం జరిగింది. ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ అంటే ఫుడ్ ప్రోగ్రామ్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఐరోపా సమాఖ్య EU అండ్ సంయుక్తంగా వెలువరించిన నివేదికలు ఈ అంశాలను వెలువరించాయంట. సో ఆఫ్రికా దేశాల్లో మరింత ప్రమాద గంటికలుగా ఈ ఆహార సంక్షోభాన్ని చూడడం జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆహార సంక్షోభం అనేది రష్యా యుక్రెయిన్ ఈ సంక్షోభ పరిస్థితుల కారణంగా రాబోతుందంట. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో మెర్సీ పిటిషన్కి సంబంధించి యాక్చువల్గా ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 72
ఆర్టికల్ 161 అనేవి ప్రత్యేకంగా ఇటీవల చర్చలోకి వచ్చాయి. ఆర్టికల్ 72 అంటే భారతదేశంలో రాజ్యాంగ అధినేతగా మనం భావించే వ్యక్తి రాష్ట్రపతి. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇన్ ఇండియా ఈజ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్కి కల్పించబడిన అధికారాల్లో ఒక అధికారము జ్యుడిషియల్ పవర్ అంటాం, న్యాయపరమైన అధికారం, జ్యుడిషియల్ పవర్. సో ఆర్టికల్ 72లో మనకు 5 పవర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ పార్డన్, కమ్యుటేషన్, రెమిషన్, రెస్పైట్, రిప్రైవ్, 5 అధికారాలు ఉంటాయి. సో పార్డన్, కమ్యుటేషన్, రెస్పైట్, రిప్రైవ్ అండ్ రెమిషన్ గుర్తుంచుకోండి. సో ఈ 5 అధికారాలు కూడా భారత రాష్ట్రపతి తను కలిగి ఉన్నారు. అందులో భాగంగా క్షమాభిక్ష పెట్టవచ్చు, ఒక శిక్షను తీవ్రమైన శిక్షను మరొక శిక్షగా మార్చవచ్చు, లేదా శిక్ష కాలాన్ని తగ్గించవచ్చు, లేదా పూర్తిగా విముక్తి కలిగించవచ్చు. ఈ విధంగా భారత రాష్ట్రపతికి ఆర్టికల్ 72 కింద అధికారులు. సేమ్ ఇవే అధికారాలు కొంత మాక్సిమం కొన్ని నియంత్రణతో కూడిన అధికారాలు గవర్నర్ కూడా ఉన్నాయి ఆర్టికల్ 161 ఆధారంగా. సో ఇటీవల ఎందుకు చర్చలోకి వచ్చాయంటే మనకు 1991 మే 27 రాజీవ్ గాంధీ గారి హత్య కేసు. రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు చనిపోయారు? 1991లో చనిపోయారు, మే మాసంలో, మానవ బాంబు కారణంగా. అక్కడ చాలా దాదాపు 26 మంది దోషులుగా తేల్చింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత అందులో 7గురికి మరణశిక్ష కూడా విధించింది. అందులో మరణశిక్ష విధించిన వారిలో ఒక వ్యక్తి ఏజీ పెరారి వలన్ గుర్తుంచుకోండి. ఏజీ పెరారి వలన్ అనే వ్యక్తి రాజీవ్ గాంధీ మరణించినప్పుడు తన వయస్సు, అతను ఒక బాలుడు, 19 years. తను ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే రాజీవ్ గాంధీ హత్యలో తన యొక్క పాత్ర ఏంటంటే ఆ మానవ బాంబు, బెల్ట్ బాంబు ఉంటుంది కదా, అందులో బ్యాటరీని అందించిన వ్యక్తి తను అన్నట్టు. సో దాదాపు ఇప్పటికీ 30 సంవత్సరాలకు పైగా తను జైలు జీవితాన్ని అనుభవించాడు అండ్ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2018 సంవత్సరంలో అప్పటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏఐడిఎంకే ప్రభుత్వము అప్పటి గవర్నర్కి ఒక రిక్వెస్ట్ చేశారు. మా మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏజీ పెరారి వలన్ని విముక్తి కల్పించాలి, తనను విడుదల చేయండి, ఎందుకంటే సుదీర్ఘకాలం జైలులో ఉన్నాడు, సత్ప్రవర్తన కారణంగా, అనారోగ్య సమస్యల కారణంగా తనని విడుదల చేయండి అని చెప్పేసి గవర్నర్ మీ అధికారాలను యూజ్ చేయండి అని చెప్పేసి అన్నారు. గవర్నర్ ఏం చేశారు? ఆ పిటిషన్ అప్పీల్ ఏదైతే ఉంటుందో రాష్ట్రపతికి పంపించాడు. రాష్ట్రపతికి పంపించేసరికి ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం యొక్క వాదన ఏంటంటే రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. యాక్చువల్గా ఆర్టికల్ 161 ప్రకారం ఏ ఒక్క సిఫార్సును కూడా రాష్ట్రపతికి పంపే అధికారము గవర్నర్కి లేదు. మీరు తీసుకోవాల్సిన నిర్ణయం మా మంత్రిమండలి నిర్ణయానికి ఖచ్చితంగా మీరు కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన వాదనను ఇటీవల కోర్టులో, న్యాయస్థానంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో మంత్రిమండలి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వంలో అయితే రాష్ట్రపతి అయినా, రాష్ట్ర ప్రభుత్వంలో అయితే గవర్నర్ అయినా ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పేసి ఇటీవల తమిళనాడు న్యాయస్థానంలో ప్రత్యేకంగా ఒక వాదన చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఈ టాపిక్ సంబంధించి మొత్తం అడిగారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 72 ఆర్టికల్ వార్తలు ఇచ్చింది, 161 ఆర్టికల్ వార్తలు ఇచ్చింది. వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఏజీ పెరారి వలన్ కేసులు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇప్పటికే ఏజీ పెరారి వలన్కి బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం, సుప్రీం న్యాయస్థానం. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, న్యాయస్థానాల్లో ఇంగ్లీష్ భాషనే కాకుండా రీజనల్ లాంగ్వేజెస్లో కూడా కేసుల పరిష్కారం జరగాలని చెప్పేసి ఇటీవల జరిగిన హైకోర్టు న్యాయమూర్తుల సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అండ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, భారత ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం ఎవరు జస్టిస్ ఎన్వి రమణ గారు ప్రత్యేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్గా మనకు రాజ్యాంగంలో సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 348 క్లాస్ 1 ఉంటుంది. ఆర్టికల్ 348 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే సుప్రీం కోర్టులో కానివ్వండి, భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానాల్లో హైకోర్టులో కానివ్వండి, సుప్రీంకోర్టులో కానివ్వండి, ఖచ్చితంగా కోర్టు ఆపరేషన్స్ అనేవి, కోర్టు ప్రక్రియ అనేది ఇంగ్లీష్లో మాత్రమే జరగాలి అని చెప్పేసి ఒక నిబంధన ఉంది. సో కోర్ట్ కెన్ బి రన్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ, అంటే ఇంగ్లీష్ భాషను మాత్రమే కోర్టు పని చేయాలని చెప్పేసి. కానీ ఆర్టికల్ 348 క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఒక రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు ఏదైతుందో అది అత్యున్నత న్యాయస్థానం. ఆ రాష్ట్ర హైకోర్టులో ఇంగ్లీష్ స్థానంలో రీజనల్ ఇంపార్టెన్స్ దృష్టిలో ఉంచుకొని రీజనల్ లాంగ్వేజ్ని కూడా అమలు చేయాలంటే గవర్నర్ రాష్ట్రపతికి లేఖ రాసి అనుమతి పొందాలి. సో ఈ 2 నిబంధనలు గుర్తుంచుకోండి. లాస్ట్ టైం కూడా గుజరాత్ హైకోర్టు విషయంలో ఆర్టికల్ 348 వార్తలకు వచ్చింది, 2 నెలల కింద మీకు డిస్కస్ చేశాను. ఈ రోజు వాదన ఏంటంటే భారత ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంగ్లీష్ అనేది అందరికీ అందుబాటులో లేదు, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ రాదు. సో హైకోర్టులు అనేవి రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి వారికి ప్రయారిటీ ఇవ్వాలి. న్యాయం అనేది అందరికీ, న్యాయ వ్యవస్థ ఫలాలు అందరికీ దక్కాలంటే
లోకల్ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్కి కూడా న్యాయ వ్యవస్థలో స్థానం కల్పించాలి అని చెప్పేసి ప్రత్యేకంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఆర్టికల్ 348 క్లాస్ 1, 348 క్లాస్ 2 రెండింటిని కూడా లింక్ చేస్తూ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టబుల్ బర్నింగ్ అనే అంశం మరొకసారి వార్తలు నిలిచింది. స్టబుల్ బర్నింగ్. సో ఇటీవల స్టబుల్ బర్నింగ్ అనే టాపిక్ ని మనం తరచూ చూస్తూ ఉంటున్నాం. స్టబుల్ అంటే ఏంటంటే మనం వీట్ స్టబుల్ అని లేదా ప్యాడీ స్టబుల్ అని పిలుస్తూ ఉంటాం. సింపుల్ గా చెప్పాలంటే మన వాడుక భాషలో చెప్పాలంటే పంట చెత్త అంటాం, పంట చెత్తగా పేర్కొంటాం. మనకి ఏదైతే ఉంటుందో ముఖ్యంగా పంట కాలం పూర్తయిన తర్వాత ఒక రైతు తన వ్యవసాయ భూమి, తన క్రాప్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో, ల్యాండ్ హోల్డింగ్ ఏదైతే ఉంటుందో, తన కమతం ఏదైతే ఉంటుందో అందులో పంటను వేయడం జరుగుతుంది, పంట పండిస్తాడు. సో పంట కాలం పూర్తయిన తర్వాత అంటే హార్వెస్టింగ్ సమయం పూర్తయిన తర్వాత ఆ కలెక్షన్ మొత్తం ఉంటుంది కదా, ఆ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఆ భూమిలో మిగిలిపోయిన గడ్డి ఏదైతే ఉంటుందో దాన్ని స్టబుల్ అంటాం సింపుల్ గా. సో పంట చెత్త అంటాం, లేదంటే గడ్డి అంటాం. సో మన ప్రాంతంలో, మన దగ్గర ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో రైతులు ఏం చేస్తారంటే ఈ స్టబుల్ ఏదైతే ఉంటుందో మనకి వరి గడ్డి కానివ్వండి, లేదంటే ఉత్తర భారతదేశంలో గోధుమ గడ్డి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే గోధుమలు పండిస్తారు. సో మన ప్రాంతాల్లో ఈ గడ్డి ఏదైతే ఉందో, స్టబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి పశువులకు దానాగా పెడతారు మన రైతులు. కానీ ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో మాత్రం మాక్సిమం రైతులు ఏం చేస్తారంటే పంట కాలం పూర్తయిన తర్వాత, హార్వెస్టింగ్ టైం పూర్తయిన తర్వాత, వారు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ని కలెక్ట్ చేసిన తర్వాత ఈ స్టబుల్ మొత్తాన్ని కూడా దహనం చేస్తారు. ఇలాంటి దహన ప్రక్రియ కారణంగా గాల్లోకి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇటువంటి హానికరమైన వాయువులు ఏవైతే ఉంటాయో కలవడం ద్వారా విషపూరితంగా మారుతుంది. అలాంటి సమస్యల కారణంగానే దేశ రాజధాని ఢిల్లీ ఏదైతే ఉంటుందో ప్రపంచంలోనే వాయు కాలుష్య రాజధానిగా ఇటీవల వార్తలు ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్యాడీ స్టబుల్ అనేది ఏదైతే ఉంటుందో, వీట్ స్టబుల్ ఏదైతే ఉంటుందో, స్టబుల్ బర్నింగ్ యాక్టివిటీని ఆపడానికి కేంద్ర ప్రభుత్వం మాక్సిమం చర్యలు తీసుకుంటుంది. చాలా వరకు రైతుకి కూడా లాభదాయంగా ఉండడానికి ఈ స్టబుల్ ఏదైతే ఉందో, పంట చెత్త ఏదైతే ఉందో, గడ్డి ఏదైతే ఉంటుందో దాని నుండి బయో పెల్లెట్స్ తయారు చేయాలి అని చెప్పేసి. బయో పెల్లెట్స్ అంటే జీవ పెల్లెట్స్. అంటే ఏం చేస్తారంటే మనకు బ్రికెట్స్ అంటాం, బ్రికెట్స్ బొగ్గుకి ప్రత్యామ్నాయంగా బయో పెల్లెట్స్ అనేవి రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. అలాంటి బయో పెల్లెట్స్ తయారు చేయడంలో భాగంగా దీనికి కూడా, ఈ గడ్డికి కూడా ఎకనామికల్ వాల్యూ అనేది క్రియేట్ చేస్తున్నారు ప్రభుత్వాలు. అయినా కూడా ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ ఈ రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ప్యాడీ స్టబుల్ జరుగుతుంది. జస్ట్ గడిచిన ఏప్రిల్ మాసం ఒకటే నెలలో పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలను కలిపితే 3000 దహనాలు జరిగాయి. అంటే పంట దహనాలు అంటే 3000 క్రాప్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, పంట భూములు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ పంట చెత్తను కాల్చివేయడం అనేది జరుగుతుందంట. 3000 పంట దహనాలు, ప్యాడీ స్టబుల్ బర్నింగ్ జరిగిందంట. సో అలాంటి ఒక అంశం ఈరోజు వార్తాపత్రికలో కవర్ అయింది. ప్యాడీ స్టబుల్ అంటే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలు ముఖ్యంగా రానున్న రోజుల్లో పర్యావరణానికి సంబంధించి సమస్యగా మిగులుతున్న స్టబుల్ బర్నింగ్ పైన ప్రశ్నించవచ్చు. ఇలాంటి యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయడానికి, ఈ ప్యాడీ స్టబుల్ బర్నింగ్ పైన రాష్ట్రాలకు హెచ్చరిక చేయడానికి సుప్రీంకోర్టు కూడా గడిచిన సంవత్సరంలో మదన్ బి లోకూర్ గారి ఆధ్వర్యంలో, న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో ఒక ఏకసభ్య కమిటీని కూడా వేసింది. ఇలాంటి వాటి ఇక్కడ లింక్ చేస్తూ చూడండి. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో తమిళనాడు రాష్ట్రం మరొకసారి వార్తలు ఇచ్చింది. లాస్ట్ వీక్ మనం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక అభ్యర్థన చేసింది, ఒక రిక్వెస్ట్ చేసింది, మాకు అనుమతులు ఇవ్వండి అని. దేని విషయంలో అంటే తమిళనాడు రాష్ట్రం ఏదైతే ఉంటుందో, తమిళనాడు రాష్ట్రం నుండి శ్రీలంక ఉంటుంది కదా, ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల కారణంగా చాలా వరకు కూడా శ్రీలంకలో హై ఇన్ఫ్లేషన్ ఉంది, ఆహార ధాన్యాలు కానివ్వండి ఆహారమే దొరుకుతలేదు. ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్రం ఏం చేసింది అంటే కేంద్ర ప్రభుత్వానికి శ్రీలంకకు మేము కొంత సాయం చేస్తాము, ఆహార ధాన్యాలు పంపించడం కానివ్వండి, మెడిసినల్ సపోర్ట్ కానివ్వండి. ఈ బార్డర్లో ఉండే ముఖ్యంగా నార్థన్ శ్రీలంక ఏరియాలో ఎక్కువగా తమిళులు ఉంటారు. సో తమిళ్ సెంటిమెంట్ సింపుల్ చెప్పాలంటే, సో తమిళకు సంబంధించి వారికి సాయం చేయడానికి, దేశానికి సాయం చేయడం కాబట్టి భారతదేశంలోని రాష్ట్రాలు నేరుగా వేరే దేశానికి సాయం చేయడానికి ఉండదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలి. సో కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున తమిళనాడు రాష్ట్రానికి కొన్ని సూచనలతో కూడిన అనుమతులు ఇచ్చింది. అలా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము
శ్రీలంక దేశానికి ఆర్థిక సాయమే కానివ్వండి అండ్ మెడిసినల్ సపోర్టే కానివ్వండి, ఫుడ్ సపోర్ట్ కానీ చేయనుంది. ఆర్థిక సాయం ఎలాగో చేయలేరు, కానీ ఇక్కడ ఫుడ్ సపోర్ట్, మెడిసినల్ సపోర్ట్ మాత్రం ఇంపార్టెంట్. భారతదేశంలోని ఏ రాష్ట్రానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం వారికి అభ్యర్థన మేరకు శ్రీలంక దేశానికి ప్రత్యేకంగా సాయం అందించడానికి అనుమతులు జారీ చేసింది అంటే తమిళనాడు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఢిల్లీ ప్రభుత్వం. సో ఢిల్లీ గవర్నమెంట్ ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం వార్తలు ఇచ్చింది. ఢిల్లీలో ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో, కన్స్ట్రక్షన్ సెక్టార్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వారిని ఆదుకోవడానికి దాదాపు ఢిల్లీలో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు అరౌండ్ ఈ భవన నిర్మాణ కార్మికులు అంటే 1.2 మిలియన్ పీపుల్ ఉన్నారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ 1.2 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 12 లక్షల మంది, 10 లక్షల మంది అనుకోండి. వారిని ఆదుకోవడానికి ప్రత్యేకంగా ఢిల్లీ ప్రభుత్వం ఇస్తున్న ఒక ఆఫర్ ఏంటంటే, ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ భవన నిర్మాణ కార్మికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తుంది. ఉచిత ప్రయాణ సౌకర్యాలు భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో, కన్స్ట్రక్షన్ సెక్టార్లో డిపెండ్ అయిన వారు ఎవరైతే ఉంటారో ఆ కార్మికులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తోంది. ఎక్కడికైనా ఢిల్లీలోని ఏ ప్రాంతంకైనా కూడా ఉచితంగా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి ఫ్రీ ట్రావెలింగ్ పర్పస్ని ఇచ్చడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఢిల్లీకి సంబంధించి ముఖ్యంగా స్కూల్ విద్యార్థులకు సంబంధించి బిజినెస్ బ్లాస్టర్స్ కానివ్వండి, దేశ్కే మెంటార్ ఇనిషియేటివ్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. రానున్న పోటీ పరీక్షలు అడగవచ్చు. అండ్ ఢిల్లీకి సంబంధించి ప్లాస్టిక్ పొల్యూషన్ ట్యాక్లింగ్ కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో స్మార్ట్ టవర్ నిర్మాణం కానివ్వండి, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల వారు తీసుకుంటున్న కొన్ని నియంత్రణ చర్యలు, స్మార్ట్ టవర్ ఏర్పాటు, యుద్ధ ప్రదర్శనకే విరుద్ధ, రెడ్ లైట్ ఆన్ గాడీ ఆఫ్ కానివ్వండి, ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ లోక్పాల్ చట్టం, లోకాయుక్త చట్టాన్ని భారత ప్రభుత్వం 2013 సంవత్సరంలో తీసుకొచ్చింది. అండ్ గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం లోక్పాల్గా భారతదేశంలో పినాకి చంద్రఘోష్ గారిని నియమించింది భారత ప్రభుత్వం. సో లోక్పాల్కి సంబంధించి ఇప్పటి వరకు లోక్పాల్కి ఓన్ బిల్డింగ్ లేదు. అలాంటిది మొట్టమొదటి లోక్పాల్కి సంబంధించి ఓన్ బిల్డింగ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ న్యూఢిల్లీలో ఏర్పాటైంది. సో వరల్డ్ ట్రేడ్ సెంటర్ న్యూఢిల్లీలో లోక్పాల్కి ఓన్ సొంత భవనాన్ని కేటాయించింది భారత ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు. లోక్పాల్ అనే టాపిక్ వార్తలోకి వచ్చింది కాబట్టి లోక్పాల్ ప్రస్తుతం ఎవరున్నారు మనకు, పినాకి చంద్రఘోష్ గారు. సో దేశం మొత్తం అయితే లోక్పాల్, రాష్ట్రాల్లో అయితే లోకాయుక్త అంటాం. సో ముఖ్యంగా అవినీతికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి అవినీతిని నియంత్రించడానికి, అవినీతి పైన సర్వేలెన్స్ చేయడం అనేది వీరి లోక్పాల్ని మనం చూడొచ్చు. అలాంటి లోక్పాల్కి సంబంధించి ఓన్ బిల్డింగ్ ఢిల్లీలో కేటాయించడం జరిగింది భారత ప్రభుత్వం. లోక్పాల్లో మొత్తం కూడా ఈ ఎంతమంటారు 1+8 మెంబర్డ్ బాడీ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ CDRI అనే అంశం వార్తలు ఇచ్చింది. ఇదేంటంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2022 వార్తలు నిలిచిన ఒక సదస్సు. సో అమెరికాకి సంబంధించి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2022 ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఎందుకు వార్తలు ఇచ్చి చెప్తున్నా. సో కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇంకొక సంస్థ యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, USAID అంటాం. USAID యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రెండు సంస్థల సహకారంతో ఇటీవల అమెరికాకి సంబంధించి ఒక కాన్ఫరెన్స్, అదేంటి డిజాస్టర్ సంబంధించి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2022. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రసంగం కూడా వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు ఇచ్చిన అంతర్జాతీయ సదస్సు డిజాస్టర్ విపత్తులకి సంబంధించి ఎవరెవరు నిర్వహించారంటే అమెరికాకి సంబంధించి గుర్తుంచుకోండి. CDRI USAID అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ప్రత్యేకంగా జగనన్న విద్యా దీవెన కింద ఈ విడత నిధులను, ఆర్థిక నిధులను విడుదల చేసింది. సో జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికమైన వెంటనే చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో జనవరి నుండి మార్చి మాసానికి 2022 త్రైమాసికానికి దాదాపు 10,85,000 సో 10.85 లక్షల మంది విద్యార్థులకు రూపాయలు 709 కోట్లను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో మీట నొక్కి ప్రారంభించడం జరిగింది నిన్నటి రోజున. సో గత ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ప్రభుత్వాలకు సంబంధించి కంపారిజన్ చేయకుండా జస్ట్ జగనన్న విద్యా దీవెన ప్రోగ్రామ్ ఏంటో చూడండి. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదువుకోవాలన్న సమున్నత లక్ష్యంతో ITI, పాలిటెక్నిక్,
డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ఎవ్రీ క్వార్టర్కి కూడా రాష్ట్ర ప్రభుత్వమే తల్లుల అకౌంట్లో, మదర్స్ అకౌంట్లో చెల్లిస్తోంది. ఇదొకటి ఇంపార్టెంట్ జగనన్న ప్రభుత్వానికి సంబంధించి గుర్తుంచుకోండి. దీంతో పాటు ఇటీవల వసతి దీవెన ప్రోగ్రాం గురించి కూడా మనం డిస్కస్ చేశాం. సో ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో భోజన వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా 2 వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూపాయలు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు అయితే 15,000, డిగ్రీ మరియు ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర అభ్యసించే విద్యార్థులకు రూపాయలు 20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లో, ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ వర్డ్, మదర్స్ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఈ నిధులను జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విడుదల కింద ఎంతమంది లబ్ధిదారులు ఎంత విడుదల చేస్తారో గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, సో క్రీడలకి సంబంధించి ఒక పర్సన్ వార్తలు ఇచ్చారు. భారతదేశానికి సంబంధించి 18 years old ఒక కిడ్ వార్తలు నిలిచింది. తన పేరేంటంటే హర్షదా శరత్ గరుడ్. హర్షదా శరత్ గరుడ్ భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇచ్చారు. మొట్టమొదటి ప్లేయర్గా వార్తలు ఇచ్చారు. ఇటీవల గ్రీస్లో జరుగుతున్న వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2022 ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వారి జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి ఎవరు అంటారు రానున్న పోటీ పరీక్షలో? హర్షదా శరత్ గరుడ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇండియన్ క్రీడాకారిణి, 18 years కిడ్ అమ్మాయి గెలుపొంది వార్తలు ఇచ్చారు. ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వారి ఈవెంట్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక అబ్జర్వ్ చేస్తే, సో చైనా సూపర్లేటివ్ టాప్తో వార్తలు ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఎవరెస్ట్ పైన దాదాపు 8,830 మీటర్ల సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అండ్ నెక్స్ట్, ఒక అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. కిలావియా అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే హవాయియన్ ఐలాండ్ గ్రూప్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల కాలంలో భారతదేశంలో రిలీజియన్స్ ఆధారంగా విద్యా రేటుకి సంబంధించిన కొన్ని గణాంకాలు చూసాము. అత్యల్పంగా ప్రాథమిక విద్యను పూర్తి చేయని వారిలో ఇస్లాం మతస్థులు ఎక్కువగా ఉన్నారు. అండ్ నెక్స్ట్, ఆకలి బాధల సునామీ అని చెప్పేసి ఇటీవల కాలంలో కరోనా విపత్కర పరిస్థితుల కాలంలోనే ఆకలి సమస్యలు, ఆకలి సంక్షోభం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధంతో ఈ ప్రపంచంలో ఆహార సంక్షోభం అనేది మరింత పెరుగుతుందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి వారు కొన్ని గణాంకాలతో కూడిన నివేదికలు విడుదల చేశారు. అండ్ నెక్స్ట్, సో ఆర్టికల్ 72 అండ్ 161 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి ఇచ్చిన ప్రత్యేక అధికారాలు, న్యాయపరమైన అధికారాలకు సంబంధించి కొన్ని సవాళ్ళు వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్, కోర్టు లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్ అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 348 క్లాస్ 1 ఉంది. అలాంటిది కోర్టు పరిభాష ఏదైతే ఉంటుందో అందరికి కూడా, కామన్ వ్యక్తికి, సాధారణ వ్యక్తికి కూడా కోర్టు అందుబాటులో ఉండాలి, న్యాయ వ్యవస్థ అందరికీ సమాన ఫలాలు అందించాలని చెప్పేసి, రీజనల్ లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ ఉండాలని చెప్పేసి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా ప్రకటించారు. అండ్ స్టబుల్ బర్నింగ్కి సంబంధించి మరొకసారి ఉత్తర భారతదేశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం శ్రీలంకకి దెబ్బతిన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితిలో ఉన్న శ్రీలంకకి ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేయొచ్చు, ఎలాంటి సపోర్ట్ అని చేయొచ్చు అని చెప్పేసి భారత ప్రభుత్వం నుండి అనుమతులు పొందుతూ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, భారతదేశంలోని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీలో ప్రత్యేకంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ప్రయాణ సౌకర్యం, బస్సు రవాణా సౌకర్యానికి సంబంధించి. అండ్ లోక్పాల్కి సొంత భవనం అనే అంశం న్యూఢిల్లీలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అండ్ నెక్స్ట్, CDRI ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2022 ప్రత్యేకమైన ఒక సదస్సు, కాన్ఫరెన్స్ ఎవరు నిర్వహించడం జరిగిందంటే కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ USAID యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సంస్థ. అండ్ జగనన్న విద్యా దీవెన కింద ఈ త్రైమాసికానికి రాష్ట్ర ప్రభుత్వం 709 కోట్లను నిన్నటి రోజున విడుదల చేసింది. అండ్ నెక్స్ట్, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వారి జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ గ్రీస్ వేదికగా జరిగింది. అందులో భారతీయ చిన్నారి 18 years కిడ్ హర్షదా శరత్ గరుడ్ గారు వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకాన్ని సాధించడం జరిగింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన ముఖ్యమైన అంశాలు. వార్తలు నిలిచిన మిస్లినియస్ టాపిక్స్ ఏమైనా ఉంటే రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.